హనుమత్ జయంతి రోజున పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ని బిగ్గెస్ట్ ఎవర్ నామినేషన్ ఇన్ ఇండియాగా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ఎంతోమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివిధ రాష్ట్రాల నుంచి తమ అభిమాన హీరోకి మద్దతు తెలపడానికి తరలి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ముందుగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆయన సతీమణి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత తన అన్నయ్య నాగబాబు బ్లెస్సింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మధ్య పవన్ కళ్యాణ్ తన నామినేషన్ పర్వాన్ని కొనసాగించారు. ఇక పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి ఎవరంటే వంగ గీత. వంగ గీతని ఓడించాలి అంటే పవన్ కళ్యాణ్, జనసైనికులు, కూటమి అభ్యర్థులు ఎంతో కష్టపడాలి. ఎందుకంటే వంగ గీత ట్రాక్ రికార్డ్, పొలిటికల్ కెరీర్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆమె గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాదు కాకినాడ ఎంపీగా కూడా ఆమె పనిచేసి ఉన్నారు. ఆమె విద్యావంతురాలు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తుంటే పిఠాపురంలో ఆయన 60,000 నుంచి 80,000 మధ్య మెజార్టీ సాధించవచ్చనే అవకాశాలు కనిపిస్తున్నట్టు క్రిటిక్స్ చెప్తున్నారు. కానీ ఈ అభిప్రాయాల్ని ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోలేం. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సో ఈ ఊహాగానాల్ని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది. ప్రచారం ఆఖరి రోజు వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసైనికులు కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఆఖరి రోజు వరకు గ్రౌండ్ లెవెల్లో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తేనే ఇక్కడ విజయం సాధ్యపడుతుంది. పవన్ కళ్యాణ్ గత అనుభవాలు, గాజువాక, భీమవరం రిజల్ట్స్ పిఠాపురంలో ఎదురు కాకూడదు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆఖరి రోజు వరకు ప్రచారం చేస్తేనే అది సాధ్యపడుతుంది. అప్పుడే అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ని విశ్వసిస్తారు. పవన్ కళ్యాణ్ తమ మధ్య ఉంటాడు అనే భరోసా ఆయన కూడా కలిగించినట్టు అవుతుంది. సో పవన్ కళ్యాణ్ ఈ ఒక్క విషయాన్ని పరిగణించి ప్రచారం ఆఖరి రోజు వరకు ప్రజల మధ్య ఉంటే ఆయన విజయం సాధ్యపడుతుంది. అంతేకాదు వర్మ సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్కి ఎంతో కీలకం. వర్మ, పవన్ ఇద్దరూ సఖ్యతగా ఉండడం కూటమికి కలిసొచ్చే అంశం.